అవకాశం ఉంది. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా మరోసారి రెచ్చగొట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇటు కేసీఆర్. ప్రధానంగా చూసుకున్నట్టయితే మరి కృష్ణా జలాల విషయంలో బనకచర్ల అంశంపై మాట్లాడతారని ప్రధానంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించనున్నారు ఇటు పార్టీ కార్యకర్తలతో, నేతలతో, అందరితో కలిపి. ఈ నేపథ్యంలో ఈ సమావేశంలో ఏ అంశాలు మాట్లాడతారు? ఇప్పుడు గతంలో జరిగిన పంచాయతీ ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, లేదా కార్పొరేషన్ల గురించి కానీ ఆయన ప్రధానంగా ఏ అంశాలు మాట్లాడే అవకాశం ఉంది? మొదటి నుంచి కనుక చూసుకున్నట్టయితే కేసీఆర్ ఈ 2 సంవత్సరాలుగా చూసుకున్నట్టయితే ఒక రకంగా బీఆర్ఎస్ వెనకపడడానికి ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కి అన్నట్టుగా కాకుండా బీఆర్ఎస్ వెనకపడిపోవడానికి కూడా ప్రధాన కారణం కేసీఆర్ బయటకు రాకపోవడం. బయటకు వచ్చి అప్పుడప్పుడు వచ్చారు కానీ ఆయన ఉంటారా లేదా అనే సందిగ్ధంలో మరొకసారి ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం, నిన్నే ఆయన హైదరాబాద్కు రావడం, ఇవన్నీ జరిగాయి. మరి ఇప్పుడు కూడా కేసీఆర్ ఉంటారా లేదా మరొకసారి ఫామ్ హౌస్కి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఈ సమావేశాలని నిర్వహించిన తర్వాత ఒకవేళ 28వ తారీఖు గనక సభ నిర్వహించాలి అని ఇటు బీఆర్ఎస్ యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ బీఆర్ఎస్ గనక 28న సభ నిర్వహిస్తే ఓకే, ఒకవేళ సభ నిర్వహిస్తే ఆ సభలో ఏ అంశాలు మాట్లాడతారు, ఏ అంశాల గురించి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉందని కూడా కొంతమేర ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ సభ నిర్వహించిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఫామ్ హౌస్ అంటారా, లేదా ఫామ్ హౌస్ ని వీడి ఇక ప్రజల్లో, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం నిర్వహించే అంశాలపై మాట్లాడే అవకాశం ఉందా అనేది కూడా కొంతమేర సందిగ్ధం ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోజు కనుక సమావేశంలో ఏ అంశాలు మాట్లాడతారు అనుకుంటే, గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు, మొన్న పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 2వ స్థానం గెలుచుకుంది. అది కూడా చాలా తక్కువ పర్సంటేజ్తో. ఒక రకంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ అంత తక్కువ సీట్లు, పార్టీ తక్కువ సీట్లు గెలుచుకోవడం అనేది మాత్రం కొంతమేర చూసుకున్నట్టయితే నిరాశజనకంగానే చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు ఇటు కాంగ్రెస్ని ధీటుగా ఇటు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎదుర్కోలేకపోయింది. ఎందుకంటే మొదటి నుంచి ఇటు కవిత బయటకు వెళ్ళడమే కానీ, కవిత జైలుకి వెళ్ళి రావడమే కానీ, ఆ తర్వాత కవిత పార్టీని విడి సపరేట్గా పార్టీ పెట్టే ఆలోచనలో ఆమె ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు చేశారు. ఇటు కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నాయని చెప్పి సొంత అన్నపై, అలాగే ఇటు హరీష్ రావుపై కూడా ప్రధానంగా ఆమె విమర్శలు చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే వీటన్నిటినీ కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు, బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కొని బయటకు వస్తుంది? అలాగే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ 2 ఏళ్లు కూడా ఆయన ఫామ్ హౌస్ లోనే ఉండడం, ఏ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడకపోవడం, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడకపోవడం కూడా ప్రధానంగా జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే గనక ఒకవేళ గనక కృష్ణా జలాల అంశంలో ప్రభుత్వాన్ని ఇరకాటన పెడితే గనక ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా 2 ఏళ్లు కాలయాపన చేశారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా సభకు రాకుండా చాటేస్తుండగా అదే సభతో ఇరుకున పెట్టే వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సభా సమరం ఏ మలుపులు తిరుగుతుందో ఆదివారం స్పష్టత ఉంది. అంటే అసలుకి ఎటు మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఒకవేళ గనక కేసీఆర్ గనక కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెడితే అటు కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో గనక మనం చూసుకున్నట్టయితే ఎటువంటి సమాధానం చెప్పబోతుంది? ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు కేసీఆర్ సభకు రాకుండా ఇంతవరకు కూడా ఈ 2 ఏళ్లలో కూడా అసెంబ్లీ సమావేశాలకు ఒకసారి ఏమో 1-2 సార్లు ఏమో కనిపించుంటారు. అది కూడా హాజరు వేయించుకోవడానికి వచ్చినదే తప్ప ఎప్పుడు కూడా సభలో అడిగిన ప్రశ్నలకు కానీ లేవనెత్తి సమాధానం చెప్పడం కూడా ఎప్పుడు జరగలేదు. మరి ఈ నేపథ్యంలో గనక చూసుకున్నట్టయితే గనక ఈసారి సభకు రమ్మంటే, అసెంబ్లీకి రమ్మంటే ఆయన ఎట్లా దీన్ని ఎదుర్కొంటారు? నిజంగానే ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే అవకాశం ఉందా? అసలుకి ఏం జరగబోతుంది అనేది కొంతమేర తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే ఒకవేళ గనక కేసీఆర్ గనక అసెంబ్లీకి వస్తే హోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అనేట్టుగా సభలో చర్చలు జరగనుంటాయి. అయితే ఈ నేపథ్యంలో అసలుకి ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఏ నిర్ణయాలు తీసుకుంటారు, 28న సభ పెడితే ఏ అంశాలపై మాట్లాడతారు, జనాకర్షణ కోసం ఏ అంశాలని లేవనెత్తుతారు? ప్రత్యేకంగా తెలంగాణ వాదం అయితే మరొకసారి లేవనెత్తే అంశంగా కనిపిస్తుంది కృష్ణా జలాల అంశంపై. ఎందుకంటే ఏపీకి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు అనే వాదన ఇటు కేసీఆర్ లేవనెత్తే అవకాశం ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో దీన్ని ఎలా ఎదుర్కొని బీఆర్ఎస్ పార్టీ వేసే ఆరోపణల్ని ఎలా ఎదుర్కొని ఇటు రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం చెప్తారనేది కొంతమేర ఉత్కంఠ కలుగుతుంది. నెక్స్ట్ అంశం చూసుకుందాం. మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే
కొండగట్టుకు కొండంత అండ పవన్ కళ్యాణ్ అందన్న క్షేత్రానికి మహర్దశ. పవన్ కళ్యాణ్ చొరవతో టీటీడీ నుంచి 35 కోట్ల 19 లక్షల మంజూరు. త్వరలో 96 గదులతో సత్రం నిర్మాణం. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్న భక్తులు. పవన్ ఆదేశాలతో రంగంలోకి టీటీడీ అధికారులు. త్వరలో కొండగట్టుకు రానున్న పవన్ కళ్యాణ్. అయితే కొండగట్టుకు కొండంత అండ పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఇక అంజన క్షేత్రానికి మహర్దశ పట్టిందని, అయితే త్వరలోనే నిధులు విడుదల చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 35 కోట్ల 19 లక్షలు ఇక ప్రభుత్వం రిలీజ్ చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరొక అంశం, తెలంగాణ సాగులో నానో విప్లవం. ప్రభుత్వ ఖజానాకు 5,000 కోట్ల పొదుపు. యూరియా యాప్తో అన్నదాతకు సరికొత్త భరోసా. ఫోన్ కొడితే ఇంటికే ఎరువులు. డ్రోన్లతో ఆకాశం నుంచి సాగు అమృతం. బస్తాల మోతకు కాలం చెల్లింది. నానో బాటిళ్లతో రైతులకు 2,000 కోట్ల అదనపు లాభం. డిజిటల్ మ్యాపింగ్తో ఎరువుల దందాకు చెక్. పారదర్శక సాగులో దేశానికే ఆదర్శం తెలంగాణ. ప్రభుత్వం ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలంగాణ సాగులో నానో విప్లవం కలగనుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రభుత్వ ఖజానాకు